యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరునూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై యుండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్ఠయైన దానిని కూడకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులననుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై, ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి, చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక యుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా? బ్రతుకడు. ఈ హేయక్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, తాకట్టు ఉంచుకొనకయు, బలాత్కారము చేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియ్యకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై, నా విధులనాచరించుచు నా కట్టడలననుసరించుచు నుండిన ఎడల, అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరచి, తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును. అయితే మీరు, కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములననుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు
ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీలారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది. ఆడుసింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాని తీసుకొని పోయిరి. తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలుసుకొని తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమసింహముగా చేసెను. ఇదియు కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికినీ వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగియుండెను. అది మేఘములనంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను. తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును. కీర్తనల గ్రంథం 125వ కీర్తన. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయుము,
యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడియున్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధాన ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.